బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దైవశాంతి అందరిపై కురియుగాక. మనము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలను తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజున కూడా ఒక చక్కటి ప్రవచనాన్ని మనం ఈ రోజు తెలుసుకుందాము. 467వ ప్రవచనము రియాజు సాలిహీన్ అంటే హదీసు కిరణాలు అనే గ్రంథం మొదటి భాగము. ఇది బుఖారీ మరియు ముస్లిం సంకలనం చేసినటువంటి గ్రంథాల్లో ఇది ఉన్నది. ప్రవక్త వారు ఈ విధంగా చెప్తున్నారు: మీరు ప్రాపంచిక సిరి సంపదల రీత్యా మీకన్నా తక్కువ స్థితిలో ఉన్న వారి వైపు చూడండి. అదే మీకన్నా ఉన్నత స్థితిలో వారి వైపు మీరు చూడకండి. దైవం మీకు ప్రసాదించినటువంటి అనుగ్రహాల పట్ల మీరు కృతజ్ఞతా భావంతో మెలగడానికి ఇది ఎంతో అనువైనటువంటి పద్ధతి. మరొక సందర్భ ప్రవక్తలు ఏం చెప్తారంటే, ప్రపంచానికి సంబంధించి మీకన్నా తక్కువ వరకు చూడండి, కానీ జ్ఞానానికి సంబంధించి పరలోకానికి సంబంధించి మీకన్నా ఎక్కువగా జ్ఞానం పొందినటువంటి వారి గురించి తో మీరు పోల్చుకోండి అన్నారు. మీరు చూడండి వారిని. ముందు మనము ఎవరి వైపు మనము చూడాలి? మనకంటే ప్రపంచంలో తక్కువగా మరి సిరి సంపదలు పొంది ఉన్న వారి పట్ల వారిని మనం చూడాలి. మనం ఎక్కువగా ఉన్న వారితో మనం పోల్చుకోకూడదు. ఉదాహరణకి మనకు ఇల్లు ఉందండి, ఒక పక్కా ఇల్లు ఉంది. పక్కా ఇల్లు లేనటువంటి వారిని మనం చూడాలి. అరే, వారికి అది కూడా దైవం మనకి ఇది ఇచ్చాడు, వారికి అది కూడా లేదు కదా అని చెప్పేసి. అప్పుడు ఏమవుతుంది? దైవం మనకి ఇచ్చినటువంటి అనుగ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటి పట్ల మనకు కృతజ్ఞత కలుగుతుంది. వారికి లేని దైవం నాకు ఇచ్చాడు కదా అని చెప్పేసి. అలా కాకుండా మనకు పక్కా ఇల్లు ఉన్నప్పటికీ కూడా పెద్ద మేడలో ఉన్నటువంటి వారితో మనం పోల్చుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? దైవం ఇచ్చినటువంటి అనుగ్రహం ఉంది కదా, దీన్ని తక్కువ చేయడం మొదలు పెడతారు. నాకు అది లేదేంటి అని చెప్పేసి. కానీ ఇది కూడా లేనటువంటి వాళ్ళు కింద ఉన్నారు కదా, వారి గురించి చూడాలి మహాశిల. కాబట్టి ప్రపంచానికి సంబంధించి మనకంటే తక్కువ వారిని చూడాలి, పరలోకానికి సంబంధించి మనకంటే ఎక్కువ వారు అంటే గొప్ప జ్ఞాని, వారితో మనం పోల్చుకోరే. వారికి ఉన్నటువంటి జ్ఞానం మనకెంత పోల్చుకుంటే మనకెంత ఉంది? ఏమీ లేదు కదా. మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి మనము మనకంటే ఎక్కువ ఉన్న వారిని పోల్చుకోవాలి. ఎప్పుడు? పరలోకానికి సంబంధించి, దైవ జ్ఞానానికి సంబంధించి. అని ప్రపంచంలో ఉన్నటువంటి సిరి సంపదలు, ఇక్కడ అనుగ్రహాలకు సంబంధించి మనకంటే తక్కువ ఉన్న వారిని మనం పోల్చుకున్నప్పుడు, చూసినప్పుడు తప్పనిసరిగా మనకు ఉన్నది ఏదైతే ఉన్నదో దాని పట్ల కృతజ్ఞత భావం అయితే కలుగుతుంది. దైవం నాకు ఇచ్చాడు కదా, ఇది కూడా లేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా అన్న దాని మీద మహాశిల అనేది ప్రవక్త వారు చెప్తున్నారు. దైవం మీకు ప్రసాదించినటువంటి అనుగ్రహాల పట్ల కృతజ్ఞతా భావంతో ఉండడానికి ఇది ఎంతో సరైనటువంటి పద్ధతి అని చెప్పేసి ప్రవక్త వారు చెప్తున్నారు. కాబట్టి మహాశిలారా, ప్రపంచానికి సంబంధించి మనకంటే తక్కువ వారిని చూడాలి, పరలోకానికి సంబంధించి మనకంటే ఎక్కువ వారిని మనం చూడాలి. సర్వేజన సుఖభవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.